హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మామూలుగా చూడండి మార్నింగ్ 4K లేసి ప్యాకింగ్ అన్నీ చేస్తున్నాను మెటీరియల్ స్టూడెంట్స్ కోసం. సో తెలుగు మీడియం వాళ్ళకి కావాల్సిన తెలుగు మీడియం మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్. సో ఇవన్నీ ప్యాక్ చేసి చూసుకున్నట్లయితే అన్నీ పంపించేయాలి టైంకి. వాళ్ళకి మ్యాక్సిమం నేను ఏం చెప్పానంటే అందరికీ 15th లోపు ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తానని చెప్పేశాను. సో చేసి మొత్తానికి పంపిస్తున్నాను. నిన్న మొన్న వాళ్ళకి ఒక 7 days పడుతుంది, ఎందుకంటే అవి ప్రింటింగ్ రావాలి, అవన్నీ రావాలి కదా. సో మొత్తం దీంట్లో పెట్టేసి తర్వాత చూసుకున్నట్లయితే టేప్ వేసేసి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, మొత్తానికైతే మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని. సో మొత్తానికి టేప్ వేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇవి రెండు రాసేసి మా ఊర్లో ఇండియన్ పోస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మార్నింగ్ 10 to 2 ఉంటుందండి. సో ఆ మార్నింగ్ 10 to 2 అనేది ఇచ్చేస్తే వాళ్ళు అవి తీసుకొని తర్వాత వేరే దగ్గర తీసుకెళ్తారు. అక్కడి నుంచి మీకు మెయిన్ వితిన్ 5 daysలో మీకు రీచ్ అయిపోతుంది. సో 7 days, ఎందుకంటే ప్రింటింగ్కి వాటికి 2-3 days అవుతుంది. సో మ్యాక్సిమం 7 to 10 days చెప్పింది అందుకే అనమాట. సో అలా మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే చేసేసి ప్యాకింగ్ తర్వాత ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేయాలి. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేస్తే ఇక్కడ మీకు రీచ్ అయిపోతుంది అనమాట. అలాగ చూడండి, ఈరోజు నేను చేయాల్సి మార్నింగ్ 5 కల్లా ఇవన్నీ చేయాలి. ఇవన్నీ బుక్స్ అన్నీ పెట్టేసి మీకు సెండ్ చేయాలి ఇవన్నీ. సో రీచ్ అయిపోయిన వాళ్ళందరూ చాలామంది కాల్స్ చేశారు, సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ మెటీరియల్, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని. మేము వీడియో చూసి అనుకున్నాం కానీ బట్ దానికి మించి ఉందని చెప్పి చాలామంది తెలుగు మీడియం ఒకసారి ఇంగ్లీష్ మీడియం ఒకసారి కాల్స్ చేస్తున్నారు. సో చాలామంది రీచ్ అయిపోయి ఇంకా రీచ్ కానీ వాళ్ళకి మ్యాక్సిమం ఇప్పుడు వీటిలో రీచ్ అయిపోతాయి, లేదా ముందు పంపించిన కొన్ని అవి రీచ్ అయిపోవచ్చు. సో 15th లోపు అయితే ఎటు పరిస్థితుల్లో రీచ్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా అన్నీ రీచ్ అయిపోతాయి. మేము నా బెస్ట్ ఇస్తున్నాం చూడండి. 4 లేసి మార్నింగ్ ఇదంతా చేస్తున్నాం, ఎందుకంటే మీకు ఇవ్వాలనే. ఇదంతా చూడండి దీనికి ఎంత శ్రమ అవుతుంది ఏంటి, ఇదన్నీ సేకరించి మెటీరియల్స్ అన్నీ తర్వాత అన్నీ పెట్టేసి అవన్నీ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ ఉండదు అనమాట. అంటే సెకండ్ పార్ట్ మళ్ళీ తయారు చేయాలి. సో చాలా ప్రాసెస్ ఉంది, ఇది ఊరికే జస్ట్ సింపుల్ మ్యాటర్ కాదనమాట. సో మీరు అనుకో సింపుల్ మనీ మీరు పంపిస్తారు, బట్ నేను మా హార్డ్ వర్క్ చేయాలి. ఇవన్నీ సేకరించి మళ్ళీ మెటీరియల్ అంతా దీంట్లో పెట్టి నెక్స్ట్ అక్కడ పోయి కొరియర్ చేసి తర్వాత ఆ మెటీరియల్ తయారు చేయడానికి ఎంతో కష్టం అవుతుంది. సింపుల్ కాదనమాట. అన్నీ ఒకటే దగ్గర ఉండే మెటీరియల్, మీరు ఎక్కడ మార్కెట్లో కూడా ఉండదు. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకటే దగ్గర, ఎగ్జామ్ ఓరియంటెడ్ మళ్ళీ అంటే అన్నీ ఒకటే దగ్గర అంటే అన్ని మంత్స్ ఉండడం, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండడం చాలా కష్టం అనమాట. సో బట్ మేము బెటర్గా ఇస్తున్నాం అనమాట. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చాలామంది చేసుకున్నారు. ఎక్కువ తిరుపతి వాళ్ళు, కడప వాళ్ళు, అలాగే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా చాలామంది కాల్స్ చేస్తారు. కర్నూలు కూడా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఆల్రెడీ లిస్ట్ నేను చూపించాను. కొంతమంది హైదరాబాద్ నుంచి చేస్తున్నారు, కొంతమంది తమిళనాడు నుంచి కూడా చేస్తున్నారు. కొంతమంది తమిళనాడు నుండి కాల్స్ చేశారు, నాకు తమిళ్ వచ్చినాయండి. వాళ్ళు చెప్పారు, సార్ మీ ఛానల్ చూసి కొంచెం తమిళ మాట్లాడి కొంచెం తెలుగు మాట్లాడి చాలా ఇంప్రెస్ అయ్యాం సార్, మా మెటీరియల్ కావాలి సార్, మాకు కూడా మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అంటే సరే పంపిస్తానని చెప్పాను అనమాట వాళ్ళకు కూడా. సో అలాగా అందరికీ పంపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అందువల్ల మార్నింగ్ ఇప్పుడు చూడండి మీకు వర్క్ కూడా చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి ప్రొసీజర్ అనమాట. సో అదంతా చేసి మొత్తానికైతే మీకు అందించడమే నా యొక్క బెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ అండి దీని గురించి అసలు, ఎందుకంటే మనం ఆ విధంగా ప్రిపేర్ చేసాం మెటీరియల్ అనేది. దీనికోసం ఎంతో కష్టపడ్డాం, స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఫస్ట్ పార్ట్ మ్యాక్సిమం ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంటు, నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇవన్నీ కవర్ అవుతాయి. సెకండ్ పార్ట్లో ఏంటంటే మన రీసెంట్గా జరిగిన ప్రోబా మిషన్ గురించి కానీ, స్పేడెక్స్ మిషన్ గురించి కానీ, నెక్స్ట్ ఇయర్ ఎండ్ రివ్యూస్ కానీ, ఇవన్నీ సెకండ్ పార్ట్లో కవర్ అయిపోతాయి. మీకు ఇంకా ఎక్కడ అసలు ఏది మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్న మెటీరియల్ ఇది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అసలు చెప్పలే. ఈ రెండు నీట్ 100% కవర్ అయిపోతాయి. ఎకానమీ కూడా 99% మేము ఎందుకు కవర్ చేస్తున్నాం, 1-2 అట్లా ఇట్లా అడగం కానీ మనం చెప్పలేం కానీ, బట్ బిట్స్ అని మన మెటీరియల్ దాటిపోవని నా గట్టి నమ్మకం. ఒక 10 బిట్లో ఒక బిట్ పోతే అది ఎవరు ఏం చేయలేరు, దానికి ఎవరు ఏం చేయలేరండి. కానీ 99% మన బిట్సే వస్తాయి, అది నా గ్యారంటీ. కావాలంటే చూడండి, మీరు ఎగ్జామ్ అయిపోయాక ఎన్ని క్వశ్చన్స్ వచ్చి చూడండి. సార్ మీరు చెప్పారు బాగానే ఉంది, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీరే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి అని నేను నమ్ముతున్నా గట్టిగా. చూద్దాం ఏమవుతుందని. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ప్రొసీజర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇవన్నీ చేస్తే కానీ ఎన్నో ఉన్నాయి అనమాట. ఇవన్నీ చేయాలి, బుక్స్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తే ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏ రోజు ఆర్డర్ వస్తే అవి చేయాలా, కొత్తగా నిన్న పెట్టుకున్న వాళ్ళు, నిన్న మొన్న పెట్టుకున్న వాళ్ళకి అవి 2 daysలో వస్తే అవి చేయాలి. సో కొంచెం బిజీగా ఉన్నానండి వర్క్స్లో. సో ఎందుకంటే మీకోసం ఇదంతా, ఎందుకంటే మార్నింగ్ చేసేసాను అనుకోండి నేను, తర్వాత నాకు క్లాసెస్ ఉంటాయి, తర్వాత నేను స్టడీ ఉంటుంది, నాకు చాలా ఉంటాయి.
సో ఇదే కాదు కదా, సో అందుకని మార్నింగ్ పెట్టేసుకుంటుంది మీకు అందించడం కోసం లేయంగానే ఈ పని నాకు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆర్డర్ చేసుకున్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే తీసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.